ముద్దురాయనపల్లి గ్రామంలో పర్యటించడం జరుగుతుంది. ఇదే ముద్దురాయనపల్లి గ్రామానికి వచ్చినప్పుడు చాలా మంది తల్లులంతా వచ్చి నా దగ్గరికి, ముఖ్యంగా అక్కడ మసీద్ దగ్గర స్కూల్ దగ్గర జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మొత్తం చాలా మంది ఆడవాళ్ళు వచ్చి, నాయనా మాకు ఏం అవసరం లేదు, మాకు ఈ గ్రామానికి ఒక రోడ్డు వేస్తే చాలా రుణపడి ఉంటాం, ఆ రోడ్డు వేసి ఏర్పాటు చేయండి అని చెప్పి కూడా ఆ రోజు అందరూ కూడా అడగడం చెప్పారు. కానీ నాకు అనిపించింది ఆ రోజు, అంటే రోడ్డు వేయడం గవర్నమెంట్ బాధ్యతే, ఆ బాధ్యతను ఇన్ని రోజులు విస్మరించడం కూడా మనం దురదృష్టమే. ఎందుకంటే గత పాలకులు ఏ రోజైనా గ్రామాలకు వచ్చి గ్రామంలో ఏ ఊరు నుంచి ఏ రోడ్డు కావాలి, ఏ ఊరు నుంచి ఏమి కావాలనేది కూడా చూడకపోవడం కూడా చాలా దురదృష్టకరమే. మనకు ఆనాటి మంత్రిగా ఉన్నారు ఉషశ్రీ చరణ్ గారు, ఏ రోజు కూడా మన ప్రాంతాల వైపు చూడలే, ఏ పల్లెకు రాలే, ఏ తల్లిదండ్రులు కలవలే, ఏ విద్యార్థులతో కూడా మాట్లాడలే, ఏ స్కూల్కి వచ్చి ఏమీ చేయలే. కానీ ఆమె ఉన్న 25 మంత్రులు ఆమె కూడా ఒక మంత్రి, ఉన్నతమైన పదవుల్లో ఉంది, ఎన్నో రకాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు తీసుకొచ్చే కెపాసిటీ ఉన్న ఉషశ్రీ చరణ్ గారు ఏ రోజు కూడా ఈ ప్రాంతం గురించి పట్టించుకోలే. ఆయన ఒకే ఒక కార్యక్రమం చేస్తూ ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటూ ఒకే ఒక కార్యక్రమం, మన అందరికీ తెలిసిన సత్యం, ఏ కార్యక్రమం చేసేది ఆమె ఎప్పుడు అలాంటి కార్యక్రమం చేస్తూ ఆమె కాలక్షేపం చేస్తూ మన కళ్యాణదుర్గ ప్రజల్ని నెట్టు నీళ్ళ ముంచేసి వెళ్ళిపోయింది. ఈ ప్రాంతంలో ముద్దురాయనపల్లి గ్రామానికి ఖచ్చితంగా నీళ్ళు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క రైతు కుటుంబాల్లో ప్రతి ఒక్క రైతులు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఆనందం కూడా చూస్తారు. ప్రతి ఒక్క తల్లి ఇంకా కూడా వాళ్ళ పిల్లలు ఇంకా కూడా చదువుల్లో కూడా ముందుకు తీసుకుపోయేదానికి వాళ్ళ తల్లిదండ్రులు సహకరిస్తారు. అలాంటి ఏదైతే 2018లో ఆ రోజు ముఖ్యమంత్రిగా నేటి ముఖ్యమంత్రి ఆ రోజు ప్రారంభిస్తే బీటీపీ ప్రాజెక్ట్ అయి పూర్తిగా సర్వనాశనం చేసినారు. 19 నుంచి 24 వరకు మనం 2.5 సంవత్సరంలో నీళ్ళు తెస్తామంటున్నారు, ఎందుకు నీళ్ళు తేలేదంటున్నారు. అయ్యా నాన్న 2.5 సంవత్సరం కాదు, మీరు 5 ఏళ్ళు వృధా చేశారు. 5 ఏళ్ళు ప్లస్ ముందు ఒక సంవత్సరం 6 ఏళ్ళు పోయింది, తర్వాత 2 ఏళ్ళు పోవడానికి కారణం మీరే. 2 ఏళ్ళు పోవడానికి కారణం మీరే. 7 ఏళ్ళు పూర్తిగా ఇక్కడ రైతులకు నీరు లేకుండా చేసిన గొప్ప, అంటే ఆ రైతులను కూడా పూర్తి సర్వనాశనం చేసిన ఘనత కూడా మీకే కూడా దక్కుతుందనే విషయం కూడా తెలుసుకోవాలి. 114 చెరువులు ఏవో ప్రకటించమని చెప్తాం. నాయన ఖచ్చితంగా మీరు వస్తే ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క రైతుకు కూడా 114 చెరువులు కాదు 140 చెరువులు, ఆ 140 చెరువులు కూడా కాదు ఇంకా 50 చెరువులు యాడ్ చేసి 190 చెరువులు కూడా నీళ్లు తెచ్చే కార్యక్రమం మేము శ్రీకారం చుట్టాం. ప్రాంతంలో మనకు అతి దగ్గరగా ముద్దురాయనపల్లికి ఉన్న దగ్గరగా ఉన్న తిమ్మ సముద్రంలో కూడా మీరు అనుకుంటున్నట్టు 11,000 ఎకరాల్లో కాదు మనకి ఇండస్ట్రియల్ లేఅవుట్ వస్తున్నది. 4,200 ఎకరాల్లో అక్కడ ఇండస్ట్రియల్ లేఅవుట్ వస్తుంది. మేనమామ రూపంలో వచ్చి ప్రజలకు చాలా మోసం చేశాడు.